ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీలో ఉన్న కాపు నేతలు జగన్ కబంధ హస్తాలలో ఇరుక్కున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ ఇస్తే జగన్ రద్దు చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పవన్ రామ లక్ష్మణుల్లా కలిసే ఉంటారని పేర్కొన్నారు. వారిద్దరూ కలిసి ఉన్నంత కాలం రాష్ట్రంలో గొడ్డలి పార్టీకి మనుగడ ఉండదు అని తెలిసి విడదీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే వీరిద్దరు కలయిక ఏదో వీళ్ళిద్దరు పదవులు పొందడానికి కాదు. 5 సంవత్సరాల నీ నిరంకుశత్వ నియంతృత్వ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 5 సంవత్సరాల నీ కక్షలు కేసులు వేధింపుల పాలన నుంచి ఈ యొక్క రాష్ట్రానికి ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాలు నీ బుల్రోజర్లు నీ బూతుల పంచాంగం నుంచి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ఈవేళ స్వేచ్ఛ వాయువులు ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసినటువంటి పరిస్థితి. ఆ రోజు కలిసిన నాటి దగ్గర నుంచి ఇంకొక 15-20 సంవత్సరాల పాటు ఈ కూటమి ఇట్లానే కలిసి ఉంటుందని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక రామ లక్ష్మణుల మాదిరిగా కలిసి ఉంటూ ఉన్నారో, ఈ రకంగా రామ లక్ష్మణులుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు కలిసి ఉన్నంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడ్డల పార్టీకి మనుగడ లేదనేటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి అటువంటి రామ లక్ష్మణులైనటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని విడగొట్టాలనేటువంటి కుట్రలు కుతంత్రాల్లో భాగంగానే అటువంటి పులివెందుల సంస్కృతిని అమలు చేసుకుంటూనే ఈవేళ పవన్ని, కాపుల్ని టార్గెట్ చేస్తూ ఈవేళ గొడ్డల పార్టీ చేస్తున్నటువంటి రాజకీయాల్ని ప్రజలందరూ కూడా నిశితంగా గమనించాలని చెప్పేసి కూడా మీద